రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి క్రిస్మస్ సెలవు కారణంగా చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక్క రోజు సెలవు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు. సో విద్యా సంస్థలకు సంబంధించి కనీసం క్రిస్మస్ కారణంగా కనీసం 2 రోజుల నుంచి 3 రోజులు సెలవు అయితే ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం కేవలం ఒకే ఒక రోజు సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మనకి గురువారం నాడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పరిస్థితి అనమాట. అన్ని స్కూళ్ళకు సంబంధించి కాలేజీకి సంబంధించి కూడా కేవలం ఒక రోజు అయితే సెలవు అయితే ఇచ్చారు. సో ఒకరోజు సెలవుతో చాలామంది అయితే డిసప్పాయింట్లు అయితే ఉన్నారు విద్యార్థులందరూ కూడా. అటు కాలేజీ స్టూడెంట్స్ అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అయితే ఇస్తాను అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే స్కూల్ మాత్రం ఆబ్సెంట్ అయితే లేకుండా ఉండాలని చెప్పేసి చెప్పడంతో స్కూల్ ఆపలేదు కానీ మనకి విద్యా సంస్థలకు సంబంధించి అన్నీ కూడా కంటిన్యూ అయితే చేయడం అయితే జరిగిందనమాట. రేపు మాత్రం అంటే గురువారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే ఉంటుందని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇది మాత్రం కొంతవరకు బాధాకరమైన విషయం విద్యార్థులందరికీ కూడా. కేవలం ఒక రోజు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన మార్పులు అయితే ఉండవని చెప్పేసి ఆల్రెడీ ప్రకటన అయితే విడుదలైతే చేశారు. అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఒక లైక్ చేయండి, అందరూ తెలిసింది, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.